సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా ఒక కలెక్షన్ పోస్టర్ మీద వేస్తే అదే సినిమా ఫ్లాప్ అన్నారు, రెవెన్యూ వచ్చింది అని ప్రేక్షకులు అనుకోవచ్చు. అది కేవలం పబ్లిసిటీ రూపంలోనే. అది అంకెలు కేవలం పోస్టర్ వరకే. ప్లస్ ఆల్రెడీ దిల్ రాజు గారు సీనియర్ ప్రొడ్యూసర్, ఆయన అకౌంట్స్ ఆడిటింగ్, ఆయన సక్రమంగా ట్యాక్స్ కడుతున్నారా కట్టట్లేదా, ఆయనకి ఆ మాత్రం తెలియదా, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగే తెచ్చుకుంటారా. ఓన్లీ దిల్ రాజు గారే కాదు, ఇతర ప్రముఖుల మీద కూడా జరిగినాయి. ఈసారి చాలా ఎక్కువగా జరిగింది అంతా మీద. దీనిలో ఒక రకంగా అంటే మాట్లాడుకునేది, బయట మాట్లాడుకునేది రకరకాల చర్చలు. ఏదో భారీ ఎత్తున వెళ్ళింది, అందువల్ల ఈ దాడులు జరుగుతున్నాయి. కేవలం ఇందా చిట్టుబాబు గారు చెప్తున్నారు రాజకీయ నాయకుల మీద జరుగుతున్నారు. వాస్తవం నిజంగా సినిమా అనేది అద్దాల మేడ. సినిమా వాళ్ళంటే ఎందుకో మరి వాళ్ళకి ఒక లోకువ. నిజంగా రాజకీయ నాయకులు చాలా మంది సక్రమంగా కడుతున్నారా, వాళ్ళ రాజకీయ పక్కన రాజకీయంతో పాటు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, అవి సక్రమంగా చెల్లిస్తున్నారా? జరుగుతుంటాయి కదా అందరి మీద. ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు అనేది కామన్ గా అందరి మీద జరిగేదే, వ్యాపారస్తుల మీద జరిగేదే. రాజకీయ నాయకుల మీద తక్కువ, అది తక్కువ, దానికి ఎక్కువ ఫోకస్ అవ్వదు, బయటికి రాదు. సినిమా వాళ్ళు అనేటప్పుడు గమ్మున బయటకు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటి కాదండి, ఇప్పుడు మరి ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా అని చెప్పుకోవడం ఏంటి, హైప్ క్రియేట్ చేయడమేనా? అంతేగాని నిజంగా ఆ స్థాయిలో లేదన్నట్ట. గతంలో పోస్టర్స్ వేయలేదా? ఇవ్వలే కొత్తగా వేసారా? గతంలో ఎన్ని సినిమాలు పోస్టర్స్ వేయలేదు? వేశారండి. అదే మొత్తం ఓవరాల్ గా వాటన్నిటి గురించే మాట్లాడుతున్నాం మనం. గతంలో అంటే మళ్ళీ ఒక 10 ఏళ్ల క్రితం ఉందా అంటే లేదు. బాబ్జీ గారు మనం గతంలో ఉందా పోస్టులు వేసాము. ఒక్కటేంటంటే మనం నిజం తెలుసుకోవాల్సిందంటే ఏ ఇండస్ట్రీలో లేదండి, ఏ తమిళ ఇండస్ట్రీ, మలయాళ ఇండస్ట్రీ, కేరళ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలోనో మా మొదటి వారం కలెక్ట్ ఇంత, మొదటి రోజు కలెక్ట్ ఇంత, బొత్తు పోషణ ఎప్పుడు ఇచ్చుకోండి. సినిమా హిట్ అనుకో ఇచ్చుకుంటాడు, బంపర్ హిట్ అని ఇచ్చుకుంటాడు. ఈ అమౌంట్ ఫిగర్లు చెప్పేది దౌర్భాగ్యం మన ఇండస్ట్రీ. 300 కోట్లు తీసుకున్నాడు అని అంటారండి. ఎవరికి కావాలండి 300 కోట్లు తీసుకుని? ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి మీ ఇద్దరు మధ్య. నువ్వు 300 కోట్లు తీసుకున్నావు, ఇచ్చిన ప్రొడ్యూసర్ నువ్వు పబ్లిక్ చెప్పాల్సిన అవసరం నువ్వు మీ ఇద్దరు ఎవరు చెప్పకుండా పబ్లిక్ రాదు కదా. ఆ 300 కోట్లు అప్పుడు రాధావాడికి 300 కోట్లు ట్యాక్స్ కట్టారా, వచ్చిందా మనకి 3,000 లెక్కలు చూపించారా వాళ్ళు, ఇవన్నీ వస్తాయి కదండి. సో మనం దౌర్భాగ్యం లక్షలు పెట్టుకుని మనం సమర్థించుకో, మనం చాలా తప్పుడు. మనకేదో లేనిపోని ఒక హైప్ క్రియేట్ చేసుకోవాలని ఈ ఏదైతే ఆర్టిఫిషియల్ హైప్ ని ఐవాష్ కింద ఎవరినో తృప్తిపరుస్తున్నాయి. ఎవరో ఫ్యాన్స్ తృప్తిపరిచేదండి. ఫ్యాన్స్ బాగా మామూలు సినిమాను కూడా హిట్ చేయగలిగితేనే ఫ్యాన్స్. ఇప్పుడు సార్ ఒకటి కాదు సార్ చిట్టిబాబు గారు, వేరే ఇండస్ట్రీలో ఈ పరిస్థితి లేదా, కేవలం తెలుగులోనే ఉందా? అంతే, వేరే ఊళ్ళో తెలుగు సార్. మీ తమిళ ఇండస్ట్రీ, మలయాళం, కేరళ ఎక్కడ ఈ ఇంత కలెక్ట్ చేసి అంత కలెక్ట్ చేసి ఈ బొత్తు పోషాను ఓవర్ ఉండవండి, తెలియరాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెవెన్యూ రికార్డులు పిచ్చండి. ఇదివరకు రన్నింగ్ రికార్డులు పిచ్చి ఉండేది. 100 ఆడిందా, 50 ఆడిందా, ఎన్ని కేంద్రాలు 100 రోజులు ఆడింది, 50 రోజులు ఆడింది, ఇది వరకు ఉండేది. ఇప్పుడు రన్నింగ్ రావట్లేదు కాబట్టి రెవెన్యూ కాదు. బుజ్జి గారు మీరు ఒక మాట అన్నారు, అంటే ఇది ఇప్పుడు కొత్తగా వేయట్లేదు కదా అంటే, ఇది కొత్తగా వేస్తున్నారు. 5-6 సంవత్సరాల క్రితం, మేబీ ఒక 10 సంవత్సరాల క్రితం ఇలా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది ఎవరు చెప్పేది కాదు అసలు. అప్పట్లో ఇంకా గోప్యంగా ఉంచేవారు. ఇప్పుడు పబ్లిక్గా వరల్డ్ వైడ్ ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పడం అనేది పబ్లిసిటీ కోసం అయినప్పటికీ కొంత ఏంటంటే గతంలో ఇన్ని థియేటర్లో హౌస్ఫుల్ 100 రోజులు ఆడింది, 50 రోజులు ఈ చెప్తున్నాం. అవును, రికార్డ్స్ ఉంటాయి. ఏమీ లేదండి, ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువైపోతుంది ఈ మధ్యన. ఈ సినిమా ఇన్ని కోట్లు వేస్తే దాని మీద మనం ఎక్స్ట్రా అయ్యాలి. వచ్చిందా రాలేదనేది విషయం పక్కనేటేస్తా. అదే ఏంటి ఆత్మసంతృప్త గారు మన ఇండస్ట్రీలో మనం రామానాయుడు గారిని చూసాం. ఇదే ఇండస్ట్రీలో మొగల్ ఆఫ్ ఇండస్ట్రీ రామానాయుడు